ఇసబ్గోల్, సిలియం మాస్క్ అని కూడా అంటూ ఉంటారు. మీరు వినే ఉంటారు దీని గురించి. యూజువల్‌గా బాగా కాన్‌స్టిపేటెడ్ ఉన్నప్పుడు తీసుకుంటా ఉంటారు. బట్ ఈరోజు నేను మీకు అసలు ఎలా తీసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంటి అన్నీ చెప్తాను. ఇసబ్గోల్ యూజువల్‌గా కాన్‌స్టిపేటెడ్ ఉన్నప్పుడు తీసుకుంటారు కదా! ఓన్లీ కాన్‌స్టిపేషన్‌కే యూజ్ అవుతది అనుకుంటా ఉంటారు. కానీ కాదు. ఇది మంచి సాల్యుబుల్ ఫైబర్. మీరు చూడండి అసలు ఇట్లా వార్మ్ వాటర్‌లో ఏసినా కొంచెం సేపటికి ఎట్లా అయిపోయిందో జెల్ లాగా కన్సిస్టెన్సీ వస్తదనమాట దీనికి. సో, ఇది గట్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. యాసిడిటీ, గ్యాస్, బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి మంచిది. ఆఖరికి డయేరియా, ఐబిఎస్ ఉన్న ఇష్యూస్‌కి కూడా మంచిది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి మంచిది. డయాబెటిస్ ఫ్రెండ్లీ. చాలామంది ఇది వెయిట్ లాస్ ప్రాసెస్‌లో కూడా హెల్ప్ చేస్తది అంటా ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా అని నేను రోజు తీసుకోవాలి అంటే అవసరం లేదు. దేని మీదైనా సరే ఈ ఇసబ్గోల్ అనే కాదు. ఇది యూజువల్లీ వెరీ న్యాచురల్ అండ్ సేఫ్ టు యూజ్. బట్ అట్లా అని ఫుడ్ మీద కాకుండా ఏ దాని మీద హర్బ్ మీదైనా ఏదైనా డిపెండెన్సీ పెంచుకోవడం అంత మంచిదేం కాదు. సో, మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్‌లీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలా తీసుకుంటారు? మీల్స్ తర్వాత తీసుకోండి. ఇప్పుడు నైట్ పడుకునే ముందు తీసుకుంటున్నారనుకోండి, ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. హాఫ్ స్పూన్ వార్మ్ వాటర్‌లో ఏసుకోవచ్చు. లేదా మిల్క్‌తో కూడా తీసుకోవచ్చు. లేదా ఇంకొక స్పూన్ హాఫ్ స్పూన్ ఘీ ఏసుకొని కూడా తీసుకోవచ్చు. ఇలా రకరకాల వేస్‌లో తీసుకోవచ్చు. అండ్ వాటర్ బాగా తీసుకోండి. సాల్యుబుల్ ఫైబర్ కదా! సో, బాగా వాటర్ తీసుకోండి. మీరు ఫైబర్ ఎక్కువ తినలేనప్పుడు, అంటే వెజిటబుల్స్ నుంచైనా మీకు అసలు ఫైబరే రావట్లేదు మీరు ట్రిప్స్ ఎళ్ళినప్పుడు అనుకున్నప్పుడు కూడా మీరు డెఫినెట్‌లీ ఇది యూజ్